శివుడికి మరియు సతీదేవికి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? శివుడి మొదటి భార్య పార్వతీదేవి కాదు, సతీదేవి అని మీకు తెలుసా? సతీదేవి శివుడి కోసం చనిపోయింది అని మీకు తెలుసా? భూమి మీద ఉన్న 51 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? విష్ణువు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు అని మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివ సతీ భక్తులు మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కథ ఈ ప్రపంచంలోనే కాదు, ఈ సృష్టిలోనే మొదటి ప్రేమ కథ. సృష్టి అప్పుడప్పుడే కొరగా ఏర్పడింది. బ్రహ్మదేవుడు ఆయన శక్తితో మానస పుత్రుడిని సృష్టిస్తాడు. ఆ మానస పుత్రులలో ఒకడు దక్ష ప్రజాపతి. అతను ఎంతో గొప్ప బ్రాహ్మణుడు, ఎంతో బుద్ధిమంతుడు మరియు ఒక గొప్ప రాజు కూడా. వీటి అన్నిటికన్నా ఇతనికి అహంకారం చాలా ఎక్కువ. ఎందుకంటే నేను బ్రహ్మదేవుడి అంశతో జన్మించాను, నేనే ఈ ప్రపంచంలో అతి గొప్ప బ్రాహ్మణుడిని అనే గర్వం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ దక్ష ప్రజాపతి విష్ణువుకు కూడా పరమ భక్తుడు. కానీ శివుడు అంటే అస్సలు పడదు. ఈ శివుడు ప్రతి ఒక్కడికి వరాలు ఇచ్చి ఈ భూమిని నాశనం చేస్తూ ఉంటాడు. వీడికి ఉన్నంత కొవ్వు ఇంకెవ్వడికి లేదు అని శివుడి మీద కోపం పెంచుకుని ఉంటాడు. ఈ దక్షుడు ప్రసూతి అనే రాణిని వివాహం చేసుకుంటాడు. ఇతను దేవుళ్ళందరికీ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేసి వరాలు పొందుతాడు. అలా దక్షుడికి చాలా మంది అమ్మాయిలు దేవతల అంశాలతో జన్మిస్తారు. ఎవరికి? దక్షుడికి సతీదేవి జన్మిస్తుంది. ఈమె సాక్షాత్తు ఆదిశక్తి అవుతారు. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ప్రపంచంలోనే అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు ఎవ్వరూ చూసి ఉండరు. దక్షుడు సతీదేవిని ఎంతో ప్రేమగా మరియు గారాభంగా అపూర్వకంగా పెంచుతాడు. ఈ సృష్టిలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ గొప్ప కాదు అని సతీదేవికి వేరే దేవుళ్ల గురించి తెలియకుండా పెంచుతాడు. ఆమెకి పెళ్లి వయసు రావడంతో నా కూతురిని ఎటువంటి మహానుభావుడికి ఇచ్చి వివాహం చేయాలి అని ఆలోచనలో పడిపోతాడు. కానీ సతీదేవికి మాత్రం పెళ్లి మీద ధ్యాస ఉండదు. ఆమె ఒకసారి విహార యాత్రలకు వెళ్ళినప్పుడు ఘోరాలు అందరూ శివనామం జపిస్తూ ఉంటారు. సతీదేవి వారి దగ్గరికి వెళ్లి ఈ శివుడు ఎవరు అని అడగగా వారు అందరూ సతీదేవికి శివుడి మహత్యం గురించి చెబుతారు. సతీదేవితో వచ్చిన చెలికత్తెలు అందరూ శివుడి గురించి విని భయపడిపోతారు. ఏంటి, శ్మశానంలో ఉంటాడా? మెడలో పామును ధరించి ఉంటాడా? గుర్రెల మాలని వేసుకుని ఉంటాడా? ఒళ్ళంతా పులి చర్మం కప్పుకుని ఉంటాడా? భస్మాన్ని ఒళ్ళంతా పూసుకుని ఉంటాడా? ఇవన్నీ విని ఆ చెలికత్తెలందరూ భయపడి అక్కడి నుండి పారిపోతారు. అని శివుడి గురించి వినగానే సతీదేవి శివుడితో ఆమెకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఎక్కడ ఉంటాడు ఈ శివుడు అని ఆ అఘోరాలని అడగగా వారు అందరూ కైలాస పర్వతం వైపు వేలు చూపించి అదిగో ఆ కొండపైన మా శివుడు నివసిస్తాడు అని చెబుతారు. సతీదేవి ప్రేమతో ఎలాగైనా శివుడిని చూడాలి అని కైలాస పర్వతం వైపు వెళుతుంది. సతీదేవి అలాగే ఆమెతో వచ్చిన భటులతో కైలాస పర్వతం దగ్గరికి వెళుతుండగా ఒక్కసారిగా తెల్లగా ఉన్న ఒక ఎద్దు వేగంగా పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. సతీదేవి ఆ ఎద్దును చూసి భయపడిపోతుంది. వెంటనే ఆమెతో వచ్చిన భటులు ఆ ఎద్దును చంపడానికి బాణాలను విసురుతూ ఉంటారు. ఆ ఎద్దు ఆ బాణాలన్నిటినీ తన కొమ్ములతో ఆపేసి ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపేస్తుంది. సతీదేవి ఆ దృశ్యాలను చూసి భయపడిపోతుంది. ఆమె మోకాళ్ల మీద పడిపోయి కైలాస పర్వతం వైపు చూసి ఏడుస్తూ నమస్కరిస్తుంది. రక్తముతో తడిచిన ఆ ఎద్దు మెల్లగా సతీదేవి వైపు వస్తుంది. ఎప్పుడైతే ఆ ఎద్దు సతీదేవి కళ్ళని చూస్తుందో వెంటనే అక్కడికక్కడే ఆ ఎద్దు ఆగిపోతుంది. ఒక్కసారిగా ఆ ఎద్దు నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ ఎద్దు సగం మనిషి సగం ఎద్దు రూపంలోకి మారిపోతుంది. అతను మోకాళ్ళ మీద పడిపోయి, తల్లి మీ కోసమే నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. మీరు అని తెలియక మీ మీద దాడి చేశాను, నన్ను క్షమించండి. వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడే బ్రతికిస్తాను అని ఆ భటులందరినీ బ్రతికిస్తాడు. సతీదేవి ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె భయపడుతూనే ఎవరు నువ్వు? అయినా నన్ను ఎందుకు తల్లి అని అంటున్నావు? నా కోసం నువ్వు ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది. అమ్మా, నా పేరు నంది, నేను శివుడి వాహనాన్ని. మిగతా ప్రశ్నలకి జవాబులు మీరు శివుడిని చూస్తే తెలుస్తుంది అని చెబుతాడు. సతీదేవి సరే పద